కాబట్టి అందరూ కూడా స్వామివారిని దర్శించుకోవాలి, స్వామివారి ఆశీర్వాదం పొందాలి. ఈ పవిత్రమైన జాతర, పవిత్రమైన దేవాలయం. చేస్తూ రాజకీయం చేస్తారు. రాముని అక్షింతలు చూసి ప్రజలు వచ్చిన స్పందన చూసి కొంతమంది ఉరలేకపోతున్నారు. అయోధ్యలో రాముడు జన్మించాలా స్పష్టం చేయాలి విమర్శిస్తారు. అయోధ్యలో రామాలయ నిర్మాణాన్ని సమర్థించరా చెప్పాలి. వాళ్ళు మీ ఇంట్లో పోయి మీ భార్య పిల్లలు అడగండి, మీ పార్టీ కింది స్థాయి క్షేత్రస్థాయిలో కార్యకర్తలు అడగండి, అక్షింతల కార్యక్రమం మంచిదా కాదా? ఇది ఒక రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కార్యక్రమం కాదు. క్షేత్రస్థాయిలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలతో పాటు బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, దేవుణ్ణి నమ్మని కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలు కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా స్వచ్ఛందంగా వచ్చి అక్షింతల కార్యక్రమంలో పాల్గొంటున్నారు. దేని పోతారు మీరు? బాబ్రీ మసీద్ కడతా పోతారా? దేని పోతారు మీరు చెప్పరాదు అసలు? ఇవాళ అయోధ్యలో పవిత్రమైన దేవాలయము, ఇవాళ నిధి సేకరణలో కూడా కేంద్ర ప్రభుత్వం అదే భారతీయ జనతా పార్టీ కార్యక్రమం చెప్పినామా? మీరు కటౌట్ కట్టుకోగా వద్దానమ్మా? ఏమన్నా మీరు అక్షింతల కార్యక్రమం పాల్గొనగా వద్దానమ్మా? మీ పార్టీకి ఆహ్వానం పడితేనే రాలేరు మూర్ఖులు మీరు. అందుకే ఇప్పుడే నా గురించి మాట్లాడినట. కేటీఆర్ కొడుకు ఎంత అహంకారం ఉందో పొన్న ప్రవర్కి ఎంత అహంకారం ఉంటుంది. అంటే గెలగద్దు. నేనంటే గౌరవం ఇచ్చిన. ఇంతకుముందు ప్రెస్ వాళ్ళు అడితే కూడా అన్న మనోడే కొత్తగా మంత్రి అయ్యిండు, అనవసరంగా అని విమర్శలు చేయని చెప్పి 2-3 సార్లు పొన్నం ప్రభాకర్ గారు నన్ను తిట్టినా కూడా, చిల్లర నా మీద మాట్లాడినా కూడా సంస్కారంగానే వ్యవహరించిన. కానీ ఆయన మితిమీరిపోతున్నది. అసలు నువ్వేం చెప్పరాదు? కేసీఆర్ కొడుకునేవాడంటే పొన్నమర కోపం వస్తుంది. మీకు అసలు విషయం అది. కేసీఆర్ కొడుకుని తిట్టిన కోపం వస్తుంది. ఈయన కరీంనగర్లో పోటీ చేయకుండా ఎవరితో కాంప్రమైజ్ అయ్యాడు? ఉస్మాన్కు ఎందుకోసం పోయాడు? బండి సంజయ్ అంటే బండి సంజయ్ అంటే టీఆర్ఎస్ వాళ్ళు ఏది మాట్లాడితే కానీ పొన్న ప్రభాకర్ మాట్లాడతారు. టీఆర్ఎస్ వాళ్ళు ఏది విమర్శిస్తున్నానో ఎవరితో కాంప్రమైజో మొత్తం ప్రజలకు తెలుసు. కాబట్టి వాళ్ళ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, వాళ్ళ పార్టీ నాయకులు కేసీఆర్ కొడుకు వల్ల ఎట్లా బీఆర్ఎస్ పార్టీ నాశనమైందో పొన్నం ప్రభాకర్ లాంటి వ్యక్తుల వల్ల మీ పార్టీ నాశనం అవుతుంది. కంట్రోల్లో పెట్టుకోవాలి. విమర్శించినప్పుడు ఏ పడుతుంది? సంచలనాల కోసం మాట్లాడు, టీవీలో బ్రేకింగ్ల కోసం తిట్టే ప్రయత్నం చేస్తే దాన్ని ప్రజలు హర్షించారు. నేను అభివృద్ధి చేయడానికి సిద్ధంగా ఉన్నా, కలిసి వద్దామని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీలు అంటుంటే మీరు బీఆర్ఎస్ పార్టీలు విమర్శకు మమ్మల్ని తిడితే ఏమొస్తుంది? మీకు మిమ్మల్ని తిట్టామా? ఏమన్నా తిట్టామని చెప్పేవాడినా నేను. కాబట్టి విమర్శలు చేసేటప్పుడు పొలైట్గా ఉండాలి. ఏ పడుతుంది మాట్లాడితే దాన్ని ప్రజలు హర్షించారు. దాన్ని నేను సంస్కారంగా ఇన్ని రోజులు మీడియా వాళ్ళు అడిగినా కూడా నేను ఎక్కడ మాట్లాడలే. మొన్ననే ప్రభుత్వం ఏర్పడ్డది. విమర్శలు ఎందుకు? అందరూ కలిసి అభివృద్ధి చేసుకోవాలి.